మేలు చేసి శ్రమను అనుభవించుట చాలా 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 మంచిది. మేము దృశ్యమైనవి చూడట్లే, మేము శ్రమను అనుభవిస్తున్నాం. మోసం చేయట్లేదు. ఒకవేళ లంచం తీసుకున్నాం అనుకోండి, నెమ్మదిగా బ్రతికేవాళ్ళు. లంచం తీసుకోవట్లేదు, మోసం చేసి ఆస్తి రాయించుకోవట్లేదు. కష్టం, ఆర్థిక ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నారు. లంచం తీసుకోలేదుగా, లంచం తీసుకుంటే సుఖంగా బ్రతకొచ్చు, సమృద్ధి అన్నీ అనుభవించవచ్చు. జీతంలోనే బ్రతకాలి, కష్టమేగా, చాలా కష్టం. దేవుని కొరకు దృశ్యమైన వాటిని ఏవి చూడకుండా ఎంత శ్రమనైనా మీరు అనుభవిస్తున్నారు కదా. ఈ చులకని శ్రమ, ఇదేం పెద్ద శ్రమ కాదు, చులకని శ్రమ అంట. దేవుని బిడ్డలారా, శ్రమను పెద్దగా భూతద్దంలో చూడకండి. శ్రమ చులకనిది అని బైబిల్ చెప్తుంది. మీకు ఎంత పెద్ద శ్రమ వచ్చినా, అమ్మో అక్క నాకు వచ్చిన శ్రమ గురించి మీకు చెబితే అక్కా అనకండి. ఈ చులకని శ్రమ అంట అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఈ చులకని శ్రమని లోకంలో మీరు అనుభవిస్తే నిత్యమైన మహిమ మీకు కలుగుద్దంట. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకరీతిగా నిత్యమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగే దేవుని కొరకు ఈ శ్రమపడి పరలోకానికి వెళ్తారు కదా, పరలోకంలోనంట మహిమా భారాన్ని కలుగ చేస్తాడంట. ఇక్కడ భారము అని ఎందుకు వ్రాయబడి ఉందంటే, మహిమను మోయలేనంత మహిమ ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు అనుభవించే కొంత శ్రమ, చులకని శ్రమ, ఈ లోకంలో దివ్యమైన ఆశీర్వాదాన్ని నీకు కలుగజేయబోతూ ఉంది. అలాగే పరలోకములో మోయలేనంత మహిమను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దు, శ్రమను ఎదుర్కోవడానికి అధైర్యపడొద్దు. అది ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇరుకైనా సంతోషంగా, ఇదే చులకని శ్రమ, ఇదో పెద్ద శ్రమ అని అనుకుని దాన్ని అనుభవిస్తే అధికమైన మహిమ భారాన్ని దేవుడు నీకు కలుగజేయునుగాక.